వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలము దేవుని యొక్క మహాకృపని నమ్మి ఆయన స్థుతిస్తున్నాను. ఇంతవరకు సజీవ డెక్కలో వచ్చిన దేవుడికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండము 12 అధ్యాయం 31 నుంచి 42 వరకు. ఇశ్రాయేలు నిర్గమము అంటే వాళ్ళ ప్రయాణం ప్రారంభం మాట. దాని గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మీ పాద సన్నిధానానికి వచ్చిన నాయన మీకే వందనాలు ప్రభా. ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాతో మాట్లాడి, నా తండ్రి మేము ఎలాగ విశ్వాస జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోవాలో మాకు మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని హెచ్చరించి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతిమికులనుగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. మరో ఈ 10 తెగుళ్ళ తర్వాత వాళ్ళని ఆ మహాఘోష తొలిచూలు పిల్లలు ఎంత ఐగుప్తులో ఉన్న మొట్టమొదటిగా అంటే తొలిచూలు పుట్టిన బిడ్డలందరూ శవాలుగా మారినప్పుడు, చనిపోయినప్పుడు ఆ నాశనం చూసిందంత ఫరో కఠిన హృదయం మార్చబడి ఇశ్రాయేల్ ప్రజలను వెళ్ళమన్నట్టుగా మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి, మీరు వెళ్ళండి, మీకేం కావాలో పశువులు మందలు అవి తీసుకుని వెళ్ళండి, వెండి బంగారంలో మీకేమి కావాలో అవన్నీ కూడా తీసుకోమని ఫరో వాళ్ళకి చెప్పినట్టుగా ఇశ్రాయేల్ ప్రజలకు మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు అలాగా బయలుదేరడానికి సంసిద్ధమయ్యారన్నమాట. ఫరో ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఇశ్రాయేలు రామసేన నుండి సుక్కోతునకు బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? రామసేన నుండి సుక్కోతునకు బయలుదేరారు. అందరూ అప్పుడు బయలుదేరిన వాళ్ళు ఎంతమంది అంటే 6 లక్షల కాల్బలంగా వెళ్ళారు. ఎంతమంది అమ్మా? 6 లక్షల కాల్బలంగా వాళ్ళు బయలుదేరారు. స్త్రీలు, పిల్లలు ఈ లెక్కలో చేర్చబడలేదు. అన్ని తెగల వారు ఉన్నారు. అసంఖ్యాకంగా వాళ్ళల్లో అన్ని తెగల వాళ్ళు వచ్చి చేరినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా లెక్క కందని గొర్రెల మందలు ఇంకా వారితో వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి తెచ్చిన పిండితో వాళ్ళు ఏం చేసుకున్నారంటే పొంగని రొట్టెలు కాల్చుకున్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళని త్వరగా వెళ్ళండి అని వాళ్ళని తొందర పెట్టారు. ఆ భయంకరమైన ఘోష నుండి వాళ్ళు విడుదల పొందాలి. వీళ్ళని ఇశ్రాయేల్ ప్రజలకు ఏమీ జరగలేదు, ఐగుప్తులోని వాళ్ళకి అందరూ శవాలై ఉన్నట్టుగా ప్రతి కుటుంబంలో వాళ్ళు చూసి ఆ ప్రతి కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని త్వరపెట్టి పంపించేశారు. ఆ కంగారులో, ఆ తొందరపాటులో వీళ్ళు పొంగని రొట్టెలు ఆ పిండితో పొంగని రొట్టెలు కాల్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అది పిండి పులియలేదు మాట. ఐగుప్తు దేశం నుండి ఆ పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశం నుండి నెట్టివేయబట్లుగా అంటే తొందర పెట్టి పంపించేసినట్టుగా మనం ఆ వాక్యంలో చూసుకుంటామన్నమాట. దారిలో తిరుటకు పిండి సిద్ధం చేసుకున్న వరకైనా వారు ఆ దేశమున నిలవలేకపోయారు. దారిలో ఏమైనా తినడానికి సిద్ధపరచుకోవడానికి, ఆ పిండిని సిద్ధపరచుకోవడానికి కూడా ఆ దేశంలో వాళ్ళు నిలవలేకపోయారన్నమాట. వాళ్ళంత తొందర పెట్టి పంపించినట్టుగా చూస్తున్నాం. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో గడిపిన కాలం 430 ఏళ్ళు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు 430 ఏండ్లు కాలం గడిపారు. బానిసత్వంలో ఉన్నారు. వెట్టి పనులు, వెట్టి చాకరీ, కఠినమైన శిక్షలు, ఇలాగా వాళ్ళు బానిసత్వంలో ఉండి 430 ఏళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడు దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుండి వాళ్ళని కరుణించి కటాక్షించి ఐగుప్తు దేశం నుండి తమను తరలించినందులకు వాళ్ళని ఎలాగ అక్కడి నుంచి బయటకు రప్పించాలని ఫరో ద్వారా ఇన్ని 10 తెగుళ్ళ ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యాలు అక్కడ చేసి దేవుడు వాళ్ళని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి వాళ్ళు 430 ఏండ్లు బానిసత్వంగా ఉన్నారు. మనము అనేకమైన విషయాల్లో వ్యక్తిగతంగా కానీ కుటుంబాలుగా కానీ బానిసత్వం ఉండొచ్చు. మనము
ఆ బంధ ఆ బానిసత్వం నుండి తెచ్చుకోలేకపోవచ్చు. అనేకమైన శోధనలు, శ్రమలనే బానిసత్వం ఉండొచ్చు. చిరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వేదనలు అనే బంధకాలు, ఇలాగ అనేకమైన అంశాలతో మనం బాధపడుతున్నప్పటికీ ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు. ఒకరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తాడని మనం నామే ముందుకు సాగిపోవాలి. చూసారా, 430 ఏండ్లు అంటే అన్ని ఏండ్లు. ఇప్పుడు మనము అలాగని కాదు, దేవుడు కొన్ని త్వరగా చేస్తాడు, కొన్ని కార్యాలు కఠినంగా ఉంటాయి. వాటి ద్వారా మనకు అనేకమైనవి నేర్పిస్తూ, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ, వాటిలో నుండి కూడా మనం విడిపించి ఆయన గొప్ప కార్యాలు చేసి మనకు విడుదలిస్తాడని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవునికి ఆ రోజు వాళ్ళకి జాగరణ అన్నమాట. అన్నీ పోగేసుకోవడము, వెండి బంగారాలు, ఇంకా వాళ్ళని ఏమేమి అడగాలో అవన్నీ ఫరో ఏం అడగమన్నాడో అవన్నీ అడిగి తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రాత్రి వాళ్ళకి చాలా ప్రయాణమైన వాళ్ళకి దేవునికి ఆ రాత్రి జాగరణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము వీటి ద్వారా మనము ఎలా ముందుకు సాగిపోవాలో మనం గ్రహించుకోవాల్సిన వారమైనా. వాళ్ళకి లెక్కకు అందరు గొర్రెలు ఇచ్చారు, పొంగిన రొట్టెలు ఇవ్వడం కాదు, వీళ్ళు చేసుకున్నారు. అన్ని తెగుల వారు ఉన్నారు. 6 లక్షల కాల్వంతో బయలుదేరారు. 430 ఏళ్ళు ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి విడిపింపబడిన ఆ రాత్రి వాళ్ళు జాగరణ చేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత వాళ్ళు ప్రయాణమైన తర్వాత తక్కువ దూరం ఉన్న మార్గానికి బదులుగా దేవుడు ఏం చేశాడంటే పోరాటాన్ని ఇంకా నివారించడానికి వారిని ఎర్ర సముద్రం వైపుకు నడిపించాడు. పోరాటాన్ని ఇంకా పొడిగించడానికి, అంటే వాళ్ళు తక్కువ దూరంలో అయితే త్వరగా వెళ్తారు, దానికి బదులుగా ఇంకా పోరాటాన్ని పెంచడానికి వాళ్ళు ఎలాగా దేవుడిపై ఆధారపడతారో, ఎలాగ దేవుడిని ఆశ్రయిస్తారో అవన్నీ వాళ్ళు తెలుసుకునేలాగన, అనేక ఆశ్చర్యకార్యాలు చేసేలాగన దేవుడు పెంచినట్లుగా అక్కడ చూస్తున్నాం. వారిని ఎర్ర సముద్రం వైపు ఎలా నడిపించారంటే ఏ మార్గం గుండా, తక్కువ దూరం ఉన్న మార్గం గుండా కాక ఎర్ర సముద్రం గుండా వాళ్ళని ఎర్ర సముద్రం వైపుకి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. పగటిపూట వాళ్ళకి మేఘస్తంభం ద్వారా, రాత్రిపూట అగ్నిస్తంభం ద్వారా వారికి మార్గనిర్దేశం చేశాట. పగలేంటమ్మా మేఘస్తంభం, రాత్రిపూట అగ్నిస్తంభం ద్వారా వాళ్ళకి మార్గనిర్దేశం చేశాడు దేవుడు. తర్వాత యోసేపు ఎముకలు కూడా ఇశ్రాయేలు తమ పూర్వీకునికి చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ అది నెరవేర్చడం కోసం మోషే యోసేపు ఒక ఎముకలను కూడా తీసుకువెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎప్పటికైనా నెరవేరుస్తాడు అని విశ్వాసం ఉండాలి. ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి. ఇంకా ఏంటంటే నిర్గమకాండంలో వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రతి సంవత్సరం పులియని రొట్టెల పండుగ వాళ్ళు ఆచరించి ఆ దినాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని అది ఒక ఆజ్ఞగా వాళ్ళకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అమ్మ, మనము నీ గురించి, నా గురించి మరి ఆయన ఈ పాత నిబంధనలో ఇవన్నీ మనకు దృష్టాంతరంగా ఉంచారు దేవుడు. అంత మాత్రం కాకుండా వీటన్నిటినీ మనం ధ్యానిస్తూ నీ కొరకు, నా కొరకు ఆ పరలోక సువాసన విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకుని పరిక్తుడిగా, దినుడిగా, నరావతాడిగా తను తాను తగ్గించుకునే దీనత్వంలో ఆయన మరి మనకి మాదిరిగా ఆయనలో ఎదగాలని ఆయనే శిలువ మరణానికి అప్పగించుకుని శిరస్సు నుండి అరికాల వరకు గాయపరచబడి నలగొట్టబడి ఆ శిలువ బలియాగం ద్వారా చిందించిన పవిత్ర రక్తం ద్వారా నీకు నాకు ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మన విశ్వాస జీవితం మనం నా గురించి, మన గురించి ఆయన శిలువపై రక్తం కార్చాడని మనం విశ్వసించి ఆయన్ని మనం దేవుడు నమ్మి ముందుకు సాగుతున్నాం, విశ్వసిస్తున్నాము. ఆ విశ్వాసంలో స్థిరముగా, భక్తిగా, ప్రార్థనాపూర్వకంగా ఆయనలో ఎదగడానికి ఇవన్నీ విశ్వాస జీవితంలో ఎలా ఎదగాలన్నది మనకి మార్గదర్శకంగా మనకి దేవుడు అనేకమైనవి పాత నిబంధనలో మనకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో కూడా ఎన్నో ఆశ్చర్య కార్యాలు పరిచర్యల ద్వారా, శిష్యుల ద్వారా జరిగిన పరిచర్యల ద్వారా దేవుడు మనకి దృష్టాంతంగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము విశ్వాస జీవిని శ్రమలు ఏమైనా సరే, అది ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎంత కఠినమైన ద్వారా అయినా సరే, దాని నుండి ఆయన విడిపిస్తాడు. నిన్ను విడిచిపెట్టడం, ఆ శ్రమల నుండి కూడా నీకు ఎలాగా విడుదల పొందాలో,
ఎలా దేవునికి ఆశ్రయించి దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎలా ఆయన విడుదలిస్తాడో అది కూడా ఆయన విడుదలిస్తాడు. ఆ శ్రమల గుండా నువ్వు ప్రయాణించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి నీ పట్ల గొప్ప కార్యము, మన పట్ల అందరి పట్ల గొప్ప కార్యం చేయని దేవుడే ఉన్నాడు. మనం చేయవలసింది ఏమిటి? విశ్వాస జీవితంలో స్థిరముగా మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయించి ప్రతి విషయంలో ముందుకు సాగిపోవాలి. స్థిరముగా విశ్వాసంలో ప్రార్థనాపూర్వకంగా బలమైన ప్రార్థనాపరులుగా ఉండాలని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. దేవుడు అనేకమైన విషయాలు మనకు పోస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో వాళ్ళు ఏమేమి ఎన్నుకున్నారో మనం ముందు చూసుకుందాం. దేవుడు ఈ వాక్యంలో దీవించుగాక. మీరందరూ కూడా నా గురించి నన్ను ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ప్రార్థన చేస్తున్నారు. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఇంకనూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సరే, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అత్యంత మహాపరిషుద్ధులను ప్రేమమైన కృపాదులు దయాపడిన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ ప్రార్థనకు వచ్చినమైనా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి ప్రారంభంగా వాళ్ళు బయలుదేరిన ఆ ప్రయాణాన్ని మా ముందుంచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. నా తండ్రి నాయన మీకే స్తోత్రం నాయన. నా తండ్రి మీరు ఎన్నో అద్భుత కార్యాలు ఐగుప్తులో చేశారు ప్రభా. మరి పరో హృదయం కఠినమైపోయింది. తిరిగి పరో హృదయం మరి నాయన ఆ ఘోషని చూసి ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల ఇచ్చినప్పుడు రా ప్రభా, వాళ్ళ ఆతురతగా నాయన మరి వాళ్ళని బయటికి వెళ్ళిపోండి, మీరు మీ దేవుడిని ఆరాధించుకోండి, మీకు కావాల్సింది తీసుకోండి అని చెప్పినట్టుగా చూస్తున్నాం తండ్రి నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభావ. వాళ్ళ బానిసత్వం నుండి విడుదల చేశారు తండ్రి. మాకేమి ఆటంకాలు ఉన్నాయో, ఏ పోరాటాలు ఉన్నాయో, ఏవి శ్రమల సోదరులు గుండా మేము వెళుతున్నామో అలాంటి బంధకాల నుండి మాకు విడుదల దయచేసి మీ కృపలో మిమ్మల్ని విశ్వాసంలో ప్రార్థనా జీవితంలో ముందుకు నడిపించి మీరే మహింపదుమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పాదాలు పట్టుకుని అతి మిక్కిలైన దగ్గరికి వచ్చినాం తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం, మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను.